అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. Ayat number 77. قل يا أهل الكتاب لا تغلوا في دينكم غير الحق ولا تتبعوا أهواء قوم قد ضلوا من قبل وأضلوا كثيرا وضلوا عن سواء السبيل. ఆయత్ నంబర్ 77. ఇలా చెప్పేయి, ఓ గ్రంథబహులారా, మీరు మీ ధర్మంలో అన్యాయంగా హద్దులు మీరకండి. పూర్వం తాము మార్గం నుంచి తప్పడమే గాక ఎంతో మందిని మార్గం నుంచి తప్పించి రుజుమార్గభ్రష్టులైన వారి మనోవాంఛలను అనుసరించకండి. 132. అంటే సత్యాన్ని నమ్మి నడుచుకునే విషయంలో హద్దుమీరి ప్రవర్తించరాదని భావం. దేన్ని ఏ మేరకు ఆచరించమని అనబడిందో ఆ మేరకే ఆచరించాలి. ధర్మంలో ఏ వస్తువుకు ఏ స్థాయి ఉందో దాన్ని ఆ స్థానంలోనే ఉంచాలి. భక్తి విశ్వాసాల్లో అవధులు మీరి దైవ దౌత్యాన్ని, దైవ ప్రవక్తను దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠించడం ఎంత మాత్రమూ తగదు. కానీ గ్రంథవహులైన మీరు క్రైస్తవులు దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును ఏకంగా దైవత్వపు స్థానంలో కూర్చోబెట్టి ధర్మంలో అతిశయిల్లారు, హద్దు మీరి ప్రవర్తించారు. ఈ అతివాదం అన్ని కాలాలు అన్ని యుగాల్లో షిర్కు అపమార్గానికి ద్వారం తెరిచింది. సాధారణంగా మనిషి తాను నమ్మేవారిని గాఢంగా ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ఒక్కోసారి చుతుమించి రాగాన పడుతుంది. తమ మధ్యన ఉన్న ఇమామును, నాయకుణ్ణి, గురువును కూడా పైగంబరుల మాదిరిగా పరమ పునీతులుగా తలపోస్తాడు. అందుకే వారిని విమర్శకు అతీతులుగా భావిస్తాడు. దురదృష్టవశాస్తు ఈ అతివాదం ముస్లిం సమాజంలోనూ జొరబడింది. వారు కొంతమంది ఇమాముల పట్ల గల అభిమానంలో అతిశైలి వారి అభిప్రాయాలను, తీర్పులను, ఇస్తెహాద్ను శిరోధార్యంగా తీసుకోవడమే గాక వాటికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఆపాదించారు. మితిమీరి ప్రవర్తించడంలో ఇది కూడా ఒక భాగమే. 133. అంటే ధర్మావలంబన విషయంలో మీరు మీ పూర్వీకుల అడుగులకు మడుగులొత్తకండి. ఒక దైవ ప్రవక్తను సరాసరి దేవునిగా చేసేసి తాము దారి తప్పింది గాక ఇతరులను సైతం పెడద్రోవ పట్టించేవారు మీకు మార్గదర్శకులు ఎలా అవుతారు? Ayat number 78. لعن الذين كفروا من بني إسرائيل على لسان داود وعيسى بن مريم ذلك بما عصوا وكانوا يعتدون. ఆయత్ నంబర్ 78. ఇస్రాయిలు సంతతిలోని అవిశ్వాసులు దావూద్ నోట, మరియం పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు అవిధేయతకు పాల్పడేవారు, హద్దు మీరి ప్రవర్తించేవారు. 134. అంటే జబూర్ గ్రంథం హజరత్ దావుద్ అలైహిస్సలాంపై, బైబిల్ గ్రంథం హజరత్ ఈసా అలైహిస్సలాంపై అవతరింపచేయబడినప్పుడు ఈ విధంగా శపించడం జరిగింది. ఇప్పుడు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించబడిన దివ్య ఖురాన్లో కూడా అవిశ్వాసులు ఇదే విధంగా శపించబడ్డారు. శాపం అంటే దైవ కారుణ్యానికి, శ్రేయో సాఫల్యాలకు దూరంగా ఉంచడం అని భావం. 135. ఈ శాపానికి కారణాలు 2. 1. అల్లాహ్ విధించిన వాటిని నెరవేర్చకుండా ఉండడం, హరాం నిషిద్ధ విషయాల వెనుకబడడం. 2. ధర్మం విషయంలో అతిశయిల్లటం, లేనిపోని వాటిని ధర్మంలో జొప్పించి దాని రూపురేఖలను మార్చివేయటం. Ayat number 79. كانوا لا يتناهون عن منكر فعلوه لبئس ما كانوا يفعلون. ఆయత్ నంబర్ 79. వారు తాము చేసే చెడు పనుల నుండి ఉండకరు నిరోధించేవారు కారు, వారు చేస్తూ ఉండినది బహు చెడ్డది ప్రవచించారు. ఇస్రాయేల్ సంతతి వారిలో ప్రవేశించిన ప్రప్రథమ చెడుగు ఏమిటంటే, ఒక వ్యక్తి చెడుకు పాల్పడుతుండగా మరో వ్యక్తి చూసి దైవానికి భయపడు,
ఈ చెడు పనిని మానేయ్ అని చెబుతాడు. కానీ ఆ మరనాడే చెడుకు పాల్పడిన ఆ వ్యక్తితో కలిసి కూర్చోవడానికి, అతనితో కలిసి తినడానికి, త్రాగడానికి ఏమాత్రమూ సిగ్గుపడడు. మరి వాస్తవానికి అతను దాన్ని అసహించుకోవలసింది, అతనికి దూరంగా ఉండాల్సింది. ఈమాన్ విశ్వాసం కోరేది కూడా ఇదే. వారి ఈ ద్వంద్వ స్వభావం మూలంగా అల్లా వారి మధ్య వైమనస్యాన్ని సృష్టించాడు. కడకు వారు దైవాగ్రహానికి పాత్రులయ్యారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, దైవ సాక్షి, మీరు తప్పకుండా ప్రజలకు మంచిని గురించి ఆదేశించండి, చెడుల నుంచి వారించండి, దుర్మార్గుని చేయి పట్టుకోకండి, లేకపోతే మీకు అదే గతి పడుతుంది. అబుదాబుద్ కితాబుల్ మలాహిమ్ 4336. ఈ విద్యుక్త ధర్మాన్ని గనుక పరిత్యజిస్తే దైవ శిక్షకు గురి కావలసి వస్తుందని, ఆ తరువాత దైవాన్ని వేడుకున్న వేడుకోళ్లు స్వీకారయోగ్యం కాజాలమని వేరొక ఉల్లేఖనంలో చెప్పబడింది. ముస్నిదే అహ్మద్ సంపుటి 5 పేజీ 388.